హాయ్ అండి, నమస్తే. ఆంధ్రప్యారిస్ ఫుడ్కి స్వాగతం. చపాతీ, పూరి, మసాలా దోశ ఎందులోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తేలిక. మరి ఆ ప్రిపరేషన్ ఎలాగో చూసేయండి. బంగాళదుంపల్ని ఉడికించుకొని, అంటే మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పైన తోలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 4 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు తీసుకొని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒక 80% కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలాగే ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీ కారానికి తగ్గట్టు చూసుకొని కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని ముక్క చెదరకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప కర్రీ. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది, టేస్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్ర ప్యారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.